ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఎప్పుడొస్తాయి? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయకపోయినా, ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. ప్రతి పైసాకు లెక్క చూపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితులు రావు. పరిమితికి మించి ఆదాయం కలిగి ఉంటే ప్రతి ఏటా ఆదాయ పన్ను రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆదాయానికి సంబంధించి పరిమితి మించకపోతే రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అయితే పన్ను చెల్లించే పరిధిలో లేకున్నా కొన్ని పరిస్థితుల్లో నోటీసులు వచ్చే అవకాశం ఉంది. పన్ను చెల్లించే ఆదాయం లేకున్నా ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన నగదు లావాదేవీలు పరిమితికి మించిన ఆర్థిక శాఖ నిబంధనలు అతిక్రమించిన నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకే ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన సమయంలో ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీ పన్నుకు లోబడి ఉంటుంది. ఈ విషయాలపై ఐటీ శాఖ ఒక కన్నేస్తుంది. ఆదాయ మార్గాలను ఆదాయ పన్ను శాఖకు చెప్పాల్సిన పరిస్థితులు రావచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి కొన్ని ఆదాయాలను ప్రకటించకపోవడం లేదా మర్చిపోవడం కూడా ఇబ్బందులను కలిగించవచ్చు. తప్పుడు క్లెయిములు చేసిన ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకునే అవకాశం ఉంటుంది. తక్కువ పన్ను చెల్లించిన ఐటీ రిటర్న్స్లో పూర్తి ఆదాయ వివరాలు తెలపకపోయినా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసిన సమయంలో రిటర్న్స్తో పాటు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ను కొన్ని సమయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు రివ్యూ చేయాలని భావిస్తారు. అలాంటి సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కోరిన డాక్యుమెంట్స్ను వెంటనే సంబంధిత అధికారులకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా సబ్మిట్ చేయని పక్షంలో నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే దానికి సంబంధించి నోటీసులు కూడా రావచ్చు. ఆలస్యంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే ఏడాదికి 5,000 చొప్పున జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ రిటర్న్స్ ఫైల్ చేయని సంవత్సరంలో పన్ను చెల్లించాల్సి వస్తే ఆ పన్నుకు సంబంధించి ఏడాదికి 1% వడ్డీని కూడా ఆదాయ పన్ను శాఖకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఐటీ రిటర్న్స్ను దాఖలు చేయలేని పరిస్థితి ఉంటే ఆ విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు లేఖ రూపంలో తెలపాలి. తమ భార్య లేదా పిల్లల పేరుతోటి సన్నిహితుల పేరుతో ఆస్తులు కొనుగోలు చేస్తారు. అంటే పన్ను తప్పించుకునే పేరుతోటి ఈ రకంగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. భూములు, భవనాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టుబడి కిందకే వస్తాయి. ఉదాహరణకు మీ భార్య పేరుతో షేర్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టారనుకుందాం. ఈ పెట్టుబడి నుంచి వచ్చే ఆదాయాన్ని మీ ఆదాయంగానే పరిగణిస్తారు. అందుకే దీనికి పన్ను విధిస్తారు. ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసే సమయంలో ఈ విషయాలను ప్రస్తావించాలి. లేకపోతే ఐటీ నోటీసులు అందుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో 30 లక్షలకు పైగా ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం జరిగిన ఐటీ శాఖ దృష్టిలోకి వెళ్తుంది. ఈ విషయాలను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో పొందుపరచాలి. లేకపోతే నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష నగదు లేదా 10 లక్షలకు పైగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించిన ఆ వివరాలన్నీ ఐటీ శాఖ నోటీసులో ఉంటాయి. ఇందుకు సంబంధించిన ఆదాయ వివరాలను ఐటీ శాఖ అడిగితే చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలకు పైగా పెట్టుబడులు పెడితే అంటే మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ ఇలాంటి వాటి అన్నిటి మీద పెట్టుబడులు పెట్టినా ఆ విషయాలు ఐటీ శాఖకు తెలుస్తాయి. అందుకే ఈ వివరాలను కూడా ఐటీ రిటర్న్స్లో పొందుపరచాల్సిన ఉంటుంది. విదేశాలకు వెళ్ళిన సమయంలో 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినా అవి ఐటీ శాఖ పరిధిలోకి వెళ్తాయి. అంటే ఈ విషయాలన్నీ కూడా ఐటీ శాఖకు తెలుస్తాయి. ఈ వివరాలను కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో చూపాలి. ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకునే అవకాశం ఉంటుంది.